హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. ఈరోజు మా వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచుకుంటున్న గార్డెన్ అంటే చాలా జాగ్రత్తగా చూస్తారండి. ప్రతి మొక్కని కూడా ఒక చిన్న పిల్లల లెక్కలాగా వాళ్ళు బాగా చూసుకుంటారు, పెంచుతారు. ఎటువంటి మందులు ఇవన్నీ వేయకుండా ఆర్గానిక్‌గా కూడా కాయగూరలు గానీ, ఇలా ఆకుకూరలు కూడా పండిస్తూ ఉంటారండి. ఈ మధ్యన ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా! వర్షాలు పడ్డంగా కారణంగా ఈ కొత్తిమీరి, మెంతికూర, ఆవకూర ఇవన్నీ వేశారు. వర్షాలకి ఇవన్నీ కూడా కొంచెం మట్టి అంతా బయటకొచ్చేసి ఇలా అయిపోయిందండి. వాళ్ళు ప్రతీదీ కూడా తోటకూర, గోంగూర అన్నీ కూడా ఇంట్లోనే ఇదంతా చూడండి మెంతికూర ఇలా అయిపోయిందనమాట. కొత్తిమీరి. సో, ఇలా వర్షం వల్ల మొత్తం అంతా పడిపోయింది గాలికి వాటిలకిని. వీళ్ళు ప్రతిరోజు ఇంట్లోకి కావాల్సిన ఇలా అన్నీ కూడా ఇలా పెంచుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఇవి ఆర్గానిక్‌గా పెంచుకోవడంతో పాటు వాళ్ళు యూజ్ చేస్తున్న టబ్స్ కూడా ఎంత చక్కగా ఓహో! ఇలా కూడా యూజ్ చేయొచ్చా అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే ప్రతి ఆహ్, నే నేను ఇదివరకు ఏమనుకున్నానంటే ఆహ్, మనం ఏదైనా మొక్క పెంచాలి అంటే ప్రత్యేకంగా ఒక ఆహ్, కుండీ గాని ఏదైనా ఉంటాయి కదా! కుండీలు ఉండాలి అని అనుకుంటాం. బట్ ప్రతీదీ మనకి వేసుకోవాలని ఇది ఉండాలి గానీ, థాట్ ఉండాలే గానీ, ఎక్కడైనా మట్టి ఏసి వేయొచ్చు అని జెప్పేసి నాకు అవి చూసిన తర్వాత చాలా బాగా అర్థమైంది. ఆహ్, బకెట్ ఏదైనా చిన్నది మనకది అవసరం లేదు ఆ బకెట్ అనుకుంటే చక్కగా అందులో మట్టి వేసి పెంచుకోవచ్చు. సో, మా అన్నయ్య, వదిన వాళ్ళ ఇంటి పక్కనే ఇలాగా గోదావరి కాలువలాగా ఉంటదండి. ఆ కాలువ ఉంటది. ఆ కాలువ పక్కనే ఈ పచ్చటి మొక్కలు అలాగే ప్లేస్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు బకెట్ పెట్టి ఆ మట్టి చక్కగా వేసి ప్రతి మొక్కని కూడా పెంచుతూ ఉంటారు. ఇవి కాకరపాదండి. కాకరకాయలు పెంచుతూ ఉంటారు. కాకరకాయ పాదు, అలాగే ములంకాడ చెట్లు సమస్తం అంటే దాదాపు ఆకుకూరలు, కాయగూరలు అలాగే పూల చెట్లు. పూల చెట్లు కూడా ఎంత బాగా పెంచుతారంటే చాలా పెంచుతారనమాట. వాళ్ళ ఇంటికెళ్తుంటే ఒక పక్క పచ్చని కాయగూరలు, ఒక పక్క కలర్‌ఫుల్ పువ్వులు. ఇది చూడండి బిళ్ళగన్నేరు చెట్టు. వాళ్ళ మేడ మీదకి ఆనుకొని ఉంటది. పైకి వస్తూ ఉంటదనమాట. వాళ్ళు పువ్వుల చెట్లు వేస్తారు గానీ, ఎక్కువగా చెట్లకే ఆ పువ్వులు వదిలేస్తూ ఉంటారు. కొన్ని మాత్రం తీసుకుంటారు. సో, ఈ విధంగా ఇది చూసారండి సింక్. మనము మామూలుగా అయితే ఆ సింక్ మనకు పనిచేయదు కదా! అని చెప్పేసి పక్కన పెట్టేస్తాము. ఆ సింక్ కూడా చాలా అద్భుతంగా ఇలా కూడా యూజ్ చేయొచ్చని చెప్పేసి చాలా బాగా చెప్తారనమాట. బంతి చెట్లు ఇలా అన్ని రకాల మందార చెట్లు కలర్ మందార చెట్లు ఉంటాయి. ఎంత పూస్తాయంటే చాలా పూస్తాయి. అలాగే ఆనప సొరకాయ చెట్లు, సొరకాయ పాదు ఇవన్నీ కూడా అనమాట. చూస్తున్నారు కదా! ఎంత చక్కగా ఉందో గార్డెన్ అన్నది. ప్రతి అన్ని మొక్కలు ఉంటాయండి. ఈ మొక్క, ఆ మొక్క లేదని ఏముండదు. అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆహ్, మాక్సిమం వీక్లీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళతో పాటు వాళ్ళకి సరిపడగా ఉంచుకొని మిగతావన్నీ కూడా పక్క వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఎక్కువగా సీజనల్‌గా ములంకాడలు ఎక్కువ కాస్తూ ఉంటాయి. అలాగే వంగ చెట్లు, బెండ చెట్లు ఇలా అన్నమాట. ప్రతీదీ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే పండించుకోవడం జరుగుతది. ఎటువంటి ఎరువులు ఏమి వేయకుండా. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! అంటే చూడండి ప్రతి మూల కూడా ఏ మూల కూడా వదలలేదు. ఎక్కడ కార్నర్ ఉంటే అక్కడ చిన్న బకెట్ పెట్టడం. అందులో చిన్న మొక్కలు వేసేయడం అన్నమాట. పుదీనా కూడా థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. థాంక్ యూ సో మచ్.